జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన వైష్ణవి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అయితే ఇప్పుడు మన అందరికీ కూడా మరొక మారి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. అలానే మన ఛానల్ చూసేవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం, ఏదైతే మనకి ఈ సందర్భంగా ఈ వైష్ణవి భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అయితే మనకి ముందుగా వచ్చేసి అందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రానున్నటువంటి 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన 2026 సంవత్సరంలో అందరికీ కూడా చాలా బాగుంటుంది. గ్రహాలు అన్ని కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. అలాంటి వైరస్లు కానీ విపత్తులు కానీ ప్రకృతి ఒక సంబంధించినటువంటి విపత్తులు ఏది కూడా ప్రజల మీద అంత పెద్దగా లేదు. కాబట్టి ప్రజలు అందరూ కూడా అన్యోన్యంగా బాగుండాలి, ఆహ్లాదకంగా బాగుండాలి. అన్ని రంగాల్లో కూడా ముందుకి అన్ని రాష్ట్రాల వారు కూడా చాలా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అందరికీ కూడా మరొక మారి హ్యాపీ న్యూ ఇయర్. దానితో పాటు ఒక చిన్న విషయం, ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజం, ఉన్నటువంటి ప్రకృతి, అలానే మన మానవాళి జీవితంలో ఏదైతే మనం వడి చూడకూడదు, ఏదైతే చూడకూడదు ఇన్నాళ్ళ వరకు మనం అనుకోలేదో అది మనం చూడబోతున్నాం, అది మనం చూస్తున్నాం. అందరూ కూడా తస్మా జాగ్రత్తగా ఉండండి. అది ఏమిటంటారా, మనకి మందు తాగితేనో, జోదం వాడితేనో, డ్రగ్స్ వాడితేనో మొక్కు పావదు మోపుతున్నారు మన ప్రభుత్వాలు. చాలా అప్రిషియేట్. కానీ దీనికన్నా కూడా ఉక్కు పాదం మోపవలసినటువంటి చాలా ఉన్నాయి. అవి ఏమిటంటే కనుక మరుగుమందు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతపడి, బాగల్ముక్కి, భానుమతి, యక్షిణి, ఇలాంటి విద్యలు, ఇంకా స్పిరిట్ లాంటి ప్రేయర్స్, ఇలాంటి చాలా ఉన్నాయి. బ్లాక్ స్పిరిట్ అంటారు ప్రేయర్ని. హోలీ స్పిరిట్ పాజిటివ్, బ్లాక్ స్పిరిట్ ప్రేయరు నెగిటివ్. ఎవరినైనా సరే, ఎంతటి వాళ్ళనైనా సరే హిప్నాటిజం చేసేసి వారి జీవితాన్ని నాశనం చేసేందుకు కొన్ని రకాల సంఘాలుగా ఏర్పడేసి మన ప్రకృతిని వైపరీత్యాలు చేసేలాగా, మన హిందువులనే కాదు మతాలతో సంబంధం లేకుండా ఆడపిల్లల్ని వశీకరణ పరుచుకొని ఇబ్బంది పెట్టి మన ప్రభుత్వాలకు కూడా ఏమి చేయలేని పరిస్థితులు ఏర్పడేటువంటి స్థాయికి అన్ని సంఘాల వారు ఏర్పడి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి అలాంటి సంఘాలు విచ్చలవిడిగా వస్తున్నాయి. వారి వలన పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు, కన్ని పిల్లలు, పెళ్లి అయ్యి ఆంటీలా ఉన్నటువంటి వారిని ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్ అనేది లేకుండా వారిని హిప్నటైజ్ చేసి ఇబ్బంది పెట్టి వేరే దేశాలకు అమ్మటమా, వారి అవయవాలు అమ్మటమా, లేకపోతే వారితో డబ్బులు లాగేసి ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వారిని హిప్నటైజ్ చేసి వశీకరణ చేసి లొంగ తీసుకొని వారితో అవసరం తీరిన తర్వాత రోడ్ల మీద పడేయటం. దానితో పాటు ఈ యొక్క అనుభవించినటువంటి స్త్రీలు ఏమవుతున్నారయ్యా అంటే కనుక వారు స్ట్రెస్ అవుతూ వారి కోసమే పని తప్పించుకుంటూ ఉండేసి మంచిది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, వీరందరినీ కుటుంబాన్ని చిదర చేసేటువంటి ఆ యొక్క శక్తులు, ఏది చెడు దుష్ట శక్తులు లాంటి అవతారంతో వేసుకున్నటువంటి మానవాళి జీవితం కొనసాగుతూ ఉంది. ఒకప్పుడు మనకి ఉగ్రవాదులుగా ట్రైనింగ్ ఇచ్చేవారు, అలానే ఒకప్పుడు మనకి ఇంకో రకంగా తీవ్రవాదులుగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారట అని మనం విన్నాం. కానీ కాదు. ఇప్పుడు మానవాళికి ఎలా అంటే చాప కింద నీరులాగా ఈ రకమైన ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కొన్ని సంఘాల వారు స్పిరిట్ ప్రేయర్స్ అని నేర్పుతా ఉన్నారు. అవి గనక ఇంకా విచ్చలవిడితనంతో వెళ్తే గనక మనకు ఉత్తరాదిన అయితే చాలా బొస్టు పెట్టిపోయింది, దుర్గతి పాలైపోతా ఉంది. దక్షిణాదిన ఉత్తరాదిన అనేది లేకుండా పోతా ఉంది. ఇది మాత్రము ప్రభుత్వాలు దయచేసి చొరవ చేసుకొని ఇలాంటి గురువుల్ని హంసరించిపోవాలి, ఇలాంటి గురువులకి హతమార్చేలా చేసుకోవాలి. ఇలాంటి హిప్నటైజ్ చేస్తాం, బ్లాక్ మెయిల్ చేస్తాం వాళ్ళకి కానీ, ఇలాంటి ఆడవారిని ఇబ్బంది పెట్టి వశీకరణ చేసేటువంటి వాళ్ళకి కానీ మీరు అందరికీ కూడా బుద్ధి చెప్పేలా ఉండాలి. గురువులు అనేవాడు ఒక సర్టిఫికేట్ పై ఉండాలి. చెడు చేసే తత్వంతో ఉండకూడదు, అలాంటి నేర్పిన తత్వంతో ఉండాలి. కాబట్టి అందరు ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకోవాలి. మరొక మాట, తస్మా పేరెంట్స్ ఉన్నారా, తస్మా జాగ్రత్త. పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. మీ యొక్క అడుగు జాడల్లో, మీ యొక్క కనుచూపు మేర వారిని పెంచి వారితో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళకి ఏం జరుగుతుందో గమనించండి. ఇంకా వారిలో కనుక ఏమైనా సిమ్టమ్ జరిగినట్టుందా,
మీరు ఇమ్మీడియట్గా నాలాంటి గురువు దగ్గరికి, నేనే అవసరంలే, నాలాంటి గురువు దగ్గరికి తీసుకువెళ్ళండి. గురువులు కూడా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆచి చూసుకొని మంచి గురువు దగ్గర తీసుకుని వెళ్ళేసి వారికి జరిగినటువంటి కేడు ఏదైతే ఉందో మీరు అందరూ అనుకోవచ్చు, మాకు జరిగిన కీడు వల్ల యజ్ఞ యాగ హోమ జప తపాలు చేసుకుంటే, దాన ధర్మాలు చేసుకుంటే పోతుంది అని ₹1,00,000 ఖర్చు పెట్టకండి. అలా ఏం అవసరం లే. ఆ చెడు క్రియలకి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, చెడుని చెడుతోనే తుంచాలి. కాబట్టి అలాంటి క్రియలు గురువులకే తెలుస్తాయి. కాబట్టి ఏదైనా సమీపంలో ఉన్నటువంటి మంచి గురువుని సంప్రదించండి. ఆ పాపకో బాబుకో మీ భార్యకో భర్తకో లేకపోతే ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టుకుని వచ్చేస్తే మంచి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి, ఎవరిని నమ్మకండి, ఎవరితో పెట్టుబడి పెట్టకండి, సొంత వ్యాపారాలు చేసుకోండి కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి. మీ షాడలో మీరు నమ్మకండి. ఇది కలియుగం కాబట్టి మీకు మీరుగా ఉండండి. బంధువులని, వర్గాలని, చుట్టాలని, పక్కాలని, ఫ్రెండ్స్ అని ఎవరిని నమ్మకండి. ఎవరు పెట్టినా తినకండి. ఎవరింట్లో కూడా తినేటువంటి పరిస్థితి అనుమానం వస్తే తినకండి. ఎవరికి తినకండి. బాధపడేటువంటి వాళ్ళ ఆలోచన మళ్ళీ తర్వాత ఆలోచించుకుంటే ఏమి లేదు సుమి. కాబట్టి మీరు మందు తాగండి, జోదం ఆడండి, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. అవి కూడా చెడు వేస్తున్నారే, దానికన్నా చెడు వేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మనం ఉన్నంత వరకు మన జీవితమే కాదు మన కింద జీవితాలు కూడా బాగుంటాయి. కాబట్టి ఈ విధంగా ఆలోచించుకోండి. జై శ్రీమన్నారాయణ.